మహంకాళి బోనాల మహోత్సవాలకు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. బోనాల ఏర్పాట్లపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో అధికారులు భక్తుల సౌకర్యానికి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. బోనాలతో వచ్చే మహిళల కోసం 2 ప్రత్యేక క్యూ లైన్లు, సాధారణ భక్తుల కోసం 2 జనరల్ లైన్లు, పాస్దారుల కోసం మరో 2 ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జోగినీలకు బాట నుంచి అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపారు. రంగం కార్యక్రమం సందర్భంగా స్వర్ణలతకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. ఈ నెల 31 నుంచి 10న క్రైమ్ టీంలు విధుల్లో ఉండి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ వీఐపీలు వచ్చినా సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేలా చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చిత్రదర్గా ఫ్రమ్ రోచా బజార్ బాటా నుంచి ఒక బోనాలు లైన్ వాళ్ళందరికీ లోపలికి కూడా సెపరేట్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. సో వీఐపీ ఎంట్రన్సే సెపరేట్ ఉంది. సో ఏ పరిస్థితిలో వీఐపీ వస్తారు, ఏమన్నా ఆపేదాని పరిస్థితి ఉండదు. ఓన్లీ మేబీ ఎగ్జిట్ టు ఎంట్రీ అప్పుడు కొంచెము, బట్ నోవేర్ వాళ్ళని ఆపి వాళ్ళకి ఇబ్బంది మేము ఎక్కడ కూడా కలగం. సో దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. రిగార్డింగ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్, ఆల్మోస్ట్ మేము 2500 పోలీస్ పర్సనల్ తోటి ఇది ప్లాన్ చేస్తున్నాము. ఈ 2500 కన్సిస్ట్ ఆఫ్ సివిల్ పోలీస్, ఏఆర్ ఫోర్స్, టీజీఎస్పీ ప్లటూన్స్ అండ్ ఆల్సో స్పెషల్ టీమ్స్ ఆఫ్ షీ టీమ్స్ అండ్ క్రైమ్ టీమ్స్ కూడా ఇక్కడ పని చేస్తారండి ఫర్ ద నెక్స్ట్ వీకెండ్ మొత్తం. ఇప్పుడు బోనాలు తీసుకొని వచ్చే వాళ్ళకి 2 క్యూ లైన్స్ ఉంటాయి. అది ఒకటి బాటా నుంచి వస్తుంది ఒక క్యూ లైన్, అండ్ ఒకటి మనకి రోచా బజార్ నుంచి వస్తుంది. వీళ్ళ 2 క్యూ లైన్ కూడా టెంపుల్ ముందు కలిపి ఒక లైన్ బోనాలు వాళ్ళు అర్పణ చేసి వాళ్ళు బయటకి ఒక ఎగ్జిట్ లైన్లో వస్తారు. జనరల్ లైన్ 2 ఉంటాయి. సో ఆ 2 లైన్, ఒక లైను మనకి రోచా బజార్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి చిత్రదర్గా నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళని కూడా ఎంట్రీ ఎగ్జిట్ సెపరేట్ ఉంటుంది. దెన్ పాస్ లైన్స్ 2 ఉంటాయి. సో అది కూడా ఒకది చిత్రదర్గా సైడ్ నుంచి వస్తుంది అండ్ ఇంకొకటి కూడా ఈ టొబాకో బజార్ సైడ్ నుంచి వస్తుంది. సో టోటల్ 6 లైన్స్, అంటే 2 బోలాను లైను, 2 జనరల్ లైన్ అండ్ 2 పాస్ లైన్స్. అంటే ఇప్పుడు పాస్ లైన్స్ ఇప్పుడే మేము మీటింగ్ కంప్లీట్ చేసాం ఈఓ గారితో. సో అది పాస్ లైన్స్ పాసెస్ ఈఓ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇస్తారు. సో వాళ్ళకి కూడా మేము చెప్పాము, అది నుంచి కొన్ని ఇష్యూస్ జరుగుతాయి. సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఈసారి పాసెస్ని పంచుతారు. నకిలీ పాస్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అంటే విఐపీ పాస్ అనేది నకిలీ పాస్ కూడా పట్టుకోవడం కూడా జరిగింది పోలీసు వాళ్ళు. అలాగైనా మనకి పాసెస్ ఏమైనా దొరికితే మీరందరూ కూడా మనకి చెప్తే 100% వాళ్ళ మీద కేసెస్ నమోదు చేస్తాము. అండ్ మీకు ఏదైనా దృష్టికి కూడా వస్తే బిఫోర్ ద పండగ కూడా మీరు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే నకిలీ పాసెస్ అని మేము అలౌ చేయము. మన దృష్టికి వస్తే కేసెస్ డెఫినెట్లీ జారీ అవుతాయి. అన్ని ఎంట్రీ లైన్స్లో పెడుతున్నాము, ఎగ్జిట్ లైన్స్లో పెడుతున్నాము. సో ఆల్ ఇప్పుడు 6 ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర అన్ని పాయింట్స్లో ఉంటాయి. ఎంట్రన్స్కి ఫ్రమ్ చిత్రదర్గా, ఫ్రమ్ రోచా బజార్,